గోశాలను ఎందుకు ఏర్పాటు చేస్తాం? ఆలయాల్లో ప్రతి ఆలయంలోనూ గోశాలలో ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం? ఆ గోవులు ఆరోగ్యాన్ని ఎందుకు పరిరక్షించి ఏర్పాటు చేస్తున్నాం? వాటికి మేత పౌడర్ అన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం? ఎక్కడ చూసినా దానికి సంరక్షణ కోసం ఈ వెటర్నరీ డాక్టర్లని ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు వెళ్ళి వాటి ఆరోగ్యం పరిరక్షించమని ఎందుకు చెప్తున్నాం? అంటే ఇవన్నీ ఎవరో ఈ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి ఇవన్నీ అవసరం లేదా? సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అంటే సినిమాల్లో పంచి డైలాగులు అని కొన్ని ఉంటాయి. ఆ పంచి డైలాగులు ఏంటంటే జనబాహుళ్యంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా ఆ నానుడికి అందరూ అటువంటి డైలాగులు వాడతారు. ఈయన ప్రతిదాన్ని ఒక పంచి డైలాగ్ కింద చెప్పడం అలవాటు చేసుకోవడం తప్ప, ఉద్రేకంతో ఊగిపోవడం తప్ప, కాశీనాయని క్షేత్రంలో కడప జిల్లాలో అక్కడ నిత్యాన్నదానం చేయడానికి చేసే వ్యవస్థ ఉచితంగా వందలాది మందికి రోజు అక్కడ నిత్యాన్నదానం చేసే కాశీనాయని క్షేత్రంలో ఓ మహానుభావుడు అక్కడ తనువు చాలించి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆ భోజన కార్యక్రమాన్ని జరిపేలాగా చేస్తే, సాక్షాత్తు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ క్షేత్రంలో ఉన్న వంటశాలలు కానీ అన్నీ పడగొట్టేస్తే దారుణంగా, అత్యంత కిరాతకంగా, దాని మీద కనీసం స్పందించలేదు ఆయన ఇప్పటివరకు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాశీనాయని క్షేత్రంలో వేలాది మంది భక్తులు రోజు వస్తారు, ఎంతో స్థలంగా భావిస్తారు. దీన్ని అటవీ శాఖ నుంచి మినహాయించి కేంద్ర ప్రభుత్వం డీనోటిఫై చేసి మాకు ఆర్డర్ ఇవ్వాలి, దీనికి సంబంధించి అటవీ శాఖకి కావాలంటే మేము 1కి 2 రెట్లు భూమి వేరే చోట ఇచ్చి మేము ఎక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నం చేస్తామని సాక్షాత్ నాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఆ క్షేత్రాన్ని, ఆ కాశీనాయని క్షేత్రాన్ని అటవీ శాఖ నుంచి మినహాయించి వాళ్ళ చేతిలో పెడితే ఎక్కడో మరి ఒక వాలంటరీగా, ఒక స్వచ్ఛంద సేవ చేసే సంస్థగా అక్కడున్న ఆ సంస్థకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో అతి దారుణంగా కిరాతకంగా అది కూల్చేశాడు. మరి ఈ సనాతన హిందూవాది ఏం చేస్తున్నాడు? మెట్లు కడుగుతున్నాడా? ఏ ఆలయంలో మెట్లు కడుగుతాడు? ఇప్పుడు 7 మంది చనిపోయారు. ఈయన వెళ్ళి ఏం మెట్లు కడుగుతున్నాడు? ఇప్పుడు వెళ్ళి ఆ ప్రాణాలు ఎలా తీసుకొస్తాడు? సాధారణంగా చందనోత్సవంలో అక్కడ ఆలయ సంప్రదాయాలను బట్టి అనాదిగా అక్కడున్న రాజరిక వ్యవస్థ నుంచి కూడా ఏదో గజపతి సంస్థానానికి సంబంధించిన వారసులే ప్రథమ దర్శనంగా వెళ్ళి పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఎండోమెంట్ మినిస్టర్గా రెండవ దర్శనం ఎండోమెంట్ మినిస్టర్కి, అలాగే తిరుమల తిరుపతి నుంచి వచ్చిన వస్త్రాలని 3వ దర్శనం కింద సమర్పిస్తారు. ఈ సంవత్సరం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి సింహాచల లక్ష్మీనరసింహస్వామి మీద ప్రత్యేకమైన శ్రద్ధతో వెళ్తున్నారు అని అందరూ అనుకున్నారు. ఆయన వెళ్ళలేదు, దేవాదాయ శాఖ మంత్రి వెళ్ళలేదు, ఎవరో మంత్రిని పంపించి సమర్పించారు. ఓకే, అది వేరే విషయం. అంటే ఈ ప్రభుత్వానికి ఆలయ లాంఛనాల్ని ఎలా జరిపించాలన్న దాని మీద ఏ రకమైన శ్రద్ధ లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచన లేదు. వీళ్ళ ఆలోచన ఎంతసేపు 1,50,000 కోట్లు అప్పు చేసి పట్టుకొచ్చాం. సూపర్ 6లో ఒక్క కార్యక్రమం అమలు చేయలేదు. సూపర్ 7లో దానికి దారి తెన్ను లేదు. దీని మీద ప్రజలు చర్చించుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకు రకమైన డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా
ఈ ప్రభుత్వం ఇవాళ ఈ మధ్యకాలంలో చూసాం, అమరావతిలో చదరపు అడుగు కన్స్ట్రక్షన్ వాల్యూని రెండింతలు, అంటే ఎక్కడైనా సరే చదరపు అడుగు కన్స్ట్రక్షన్ 2000 నుంచి 2500 అంటారు. ఇవాళ అక్కడ 18,600 పైచీలకు అంచనాలు పెంచేసి వేల కోట్లు దోచేసుకోవడానికి ప్రయత్నమే తప్ప, ఇవాళ విశాఖపట్నంలో గజం 1,50,000, 1,00,000 నుంచి 1,50,000 చేసే ప్రాంతంలో భూముల్ని హాస్యాస్పదంగా ఎకరం 99 పైసలకి, ఎకరం ₹1 అన్యాక్రాంతం చేస్తూ ఉంటే ఎక్కడ ఈ మీడియా మాఫియా దాని గురించి ఎక్కడన్నా ప్రశ్నించినట్టుగా ఎక్కడన్నా ఏ పేపర్లో చూసామా? అంటే దీంట్లో అందరూ కొమ్మక్కైపోయే పరిస్థితి కనపడుతుందా? ఇంత ఇవాళ ఎంత భగవంతుణ్ణి రాజకీయాలకి ఎంత దుర్మార్గంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే, సాక్షాత్తు కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క ఆరాధ్య దైవం, కలియుగ శ్రీ మహావిష్ణువుగా, కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళ స్వార్థానికి వాడుకుని ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేద్దామని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేశారు. అక్కడ భక్తులు ఎంతో భక్తిభావంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని నిరాధారమైన ఆరోపణలు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఆ విషయం సుప్రీంకోర్టు పరిధిలోకి వెళితే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి ఏ ఆధారాలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి నిరాధారంగా ఎలాగా పత్రికా ముఖంగా చెప్తామని చివాట్లు పెట్టినా కూడా ఈ పచ్చం మాఫియా, మీడియా మాఫియాలో ఎక్కడ ఏం రాదు, దాన్ని కవర్ చేసేసి కవరింగ్ ఇస్తారు. దానికి అప్పటి వరకు ప్రభుత్వ వైభవాలు డైవర్ట్ చేయడానికి ఆ ఇష్యూని తీసుకొస్తే, అంతకుముందు కృష్ణా నదికి వరదల్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూ తీసుకొస్తే, దీన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఫ్లేరప్ అయ్యి ఇది బూమరాంగ్ మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ మీదకే చుట్టుకుంటే, దాన్ని మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఇంకొక ఇష్యూని డైవర్షన్ పాలిటిక్స్ చేసే ప్రయత్నం. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఎక్కడ చోట్లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి జిల్లాలో కానీ, ఉప ముఖ్యమంత్రి గారి జిల్లాలో కానీ, కాన్స్టిట్యున్సీలో కానీ జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు దేన్ని పట్టించుకోరు. సింపుల్గా ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఈ హోంమంత్రి ఎందుకు పనికిరాదు, అవసరమైతే నేను ఆ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని ఏదో ఒక హెచ్చరిక చేసినట్టుగా పంచి డైలాగ్ కొట్టేసైతే ఆ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, ఆ డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంత ఘోరం జరుగుతూ ఉంటే దేవాలయాల్లో ఎంత అపచారాలు జరుగుతున్నాయి. ఇవాళ శ్రీశైల క్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, నేను దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా వేలాది మంది భక్తులు అక్కడ ఆచారం అక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఒక రాత్రి నిద్ర చేయటం అన్నది అక్కడ సాంప్రదాయం. రోడ్డు మీద పాపం అక్కడ ఉన్న బహిరంగ ప్రదేశంలోనే అలాగే పడుకుని వెళ్ళే పరిస్థితి. దానికి ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు ఆయన టైంలో తూర్పు రాజగోపురం కట్టి దానికి సాల మండపాలు కట్టాడు. అవి చూస్తానికి ఆనాడు మరి ఉన్న పరిస్థితులు ఎలా కట్టారో కానీ అది ఇప్పుడు ఏ రకంగానే ఉపయోగపడవు. ఆ కాన్సెప్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టి పెడితే ఖచ్చితంగా శ్రీశైల క్షేత్రాన్ని, ఎందుకంటే అప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా మాస్టర్ ప్లాన్ చేయించి లక్షలాది మంది 2-3 లక్షల మంది వచ్చినా కూడా
ఆలయంలోనే అంత కంజెస్ట్గా ఉన్న దానికి ప్లాన్ చేసి